నమస్తే, వెల్కమ్ టు మెగా 9 టీవీ. మిసెస్ రేఖ. ఈరోజు ప్రెసెంట్ మార్కెట్లో గోల్డ్ అండ్ సిల్వర్ రేట్స్ ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం. సిల్వర్ రేట్ చూసే ముందు ఒకసారి ఫస్ట్ మనం గోల్డ్ రేట్స్ చూద్దాం. 24 క్యారెట్స్ గోల్డ్ అంటే ఈరోజు గోల్డ్ రేట్ తగ్గిందా లేకపోతే పెరిగిందా అనేది. నిన్న మనకి ఒక గ్రామ్ వచ్చేసి 15,355 రూపాయలు పలికింది. ఈరోజు చూసుకున్నట్లయితే 15,295 రూపాయలు పలికింది. నిన్నటికి ఈ రోజుకి మనకి 60 రూపాయలు గోల్డ్లో తగ్గిందనమాట. అండ్ ఒక తులం గోల్డ్ చూసుకున్నట్లయితే నిన్న మనకి 1,53,550 రూపాయలు పలికింది. ఈరోజు చూసుకున్నట్లయితే 1,52,950 రూపాయలు. నిన్నటికి ఈ రోజుకి 600 రూపాయలు తులంలో తగ్గింది. అండ్ 22 క్యారెట్స్ గోల్డ్లో చూసుకున్నట్లయితే ఒక గ్రామ్ వచ్చేసి నిన్న మనకి 14,075 రూపాయలు పలికిన గోల్డ్ ఈరోజు మనకి 14,020 రూపాయలు పలికింది. నిన్నటికి ఈ రోజుకి 55 రూపాయలు తగ్గింది. అండ్ ఒక తులం గోల్డ్ చూస్తే 1,40,750 రూపాయలు. ఈరోజు చూసుకున్నట్లయితే 1,40,200. నిన్నటికి ఈ రోజుకి 22 క్యారెట్స్ గోల్డ్లో ఒక తులం గోల్డ్లో మనకి 550 రూపాయలు పలికింది. 24 క్యారెట్స్ గోల్డ్లో ఒక తులం వచ్చేసి అంటే 10 గ్రామ్స్ వచ్చేసి మనకి 600 రూపాయలు తగ్గింది. అండ్ 22 క్యారెట్స్ గోల్డ్లో ఒక తులం వచ్చేసి మనకి 550 రూపాయలు తగ్గింది. అండ్ 18 క్యారెట్స్ గోల్డ్లో ఎలా ఉందో ఒకసారి చూద్దాం. ఎయిటీన్ క్యారెట్స్ గోల్డ్లో నిన్న మనకి ఒక గ్రామ్ వచ్చేసి గోల్డ్ 11,516 రూపాయలు. ఈరోజు చూసుకున్నట్లయితే 11,471 రూపాయలు. నిన్నటికి ఈ రోజుకి 18 క్యారెట్స్ గోల్డ్లో 45 రూపాయలు తగ్గింది. అండ్ 10 గ్రామ్స్ గోల్డ్ చూసుకున్నట్లయితే నిన్న మనకి 1,15,160 రూపాయలు ఉన్న గోల్డ్ ఈరోజు 1,14,710 రూపాయలుగా పలుకుతోంది. నిన్నటికి ఈ రోజుకి 18 క్యారెట్స్ గోల్డ్లో 450 రూపాయలు. 24 క్యారెట్స్ గోల్డ్లో మనకి 600 రూపాయలు తగ్గింది. అండ్ 22 క్యారెట్స్ గోల్డ్లో 550 రూపాయలు తగ్గింది. 18 క్యారెట్స్ గోల్డ్లో ఒక తులం వచ్చేసి 450 రూపాయలు తగ్గింది. మనకి ఏడాది నుంచి చూసుకున్నట్లయితే గోల్డ్లో దాదాపుగా 80% గోల్డ్ రేట్ పెరిగింది. మొన్నటి వరకు అక్షయ తృతీయ కారణంగా గోల్డ్ రేటు పెరిగినా కూడా మళ్ళీ అక్షయ తృతీయ తర్వాత గోల్డ్ రేట్స్ అనేవి తగ్గుముఖం పడుతూ వస్తున్నాయి. మరి ఇవే రేట్స్ కంటిన్యూ అవుతాయా, ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నాయా, లేకపోతే ఇంకా తగ్గే అవకాశాలు ఉన్నాయా అనేది మాత్రం ఇప్పుడప్పుడే చెప్పలేము. మరి సిల్వర్ రేట్స్ ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం. సిల్వర్ రేట్స్ ఒకసారి చూద్దాం. సిల్వర్ రేట్స్ ఒక 10 days లిస్ట్ చూస్తే ఏప్రిల్ 15th నుంచి ఒకసారి మనం అబ్జర్వ్ చేస్తే ఏప్రిల్ 15th 10 గ్రామ్స్ వచ్చేసి మనకి 2,750 రూపాయలు పలికింది. 10 గ్రామ్స్ వచ్చేసి మనకి 100 గ్రామ్స్ చూసుకున్నట్లయితే 27,500. ఒక కేజీ సిల్వర్ చూసుకున్నట్లయితే 2,75,000. ఏప్రిల్ 16th, ఏప్రిల్ 17th ఈ 3 days, ఏప్రిల్ 18th, 16th, 17th ఈ 3 days చూస్తే 10 గ్రామ్స్ వచ్చేసి మనకి 2,750 రూపాయలు పలికింది. అలాగే 100 గ్రామ్స్ చూసుకున్నట్లయితే 27,500 రూపాయలు సిల్వర్ రేట్ పలికింది. ఒక కేజీ సిల్వర్ వచ్చేసి మనకి 2,75,000 సిల్వర్ రేట్ పలికింది. మరి ఏప్రిల్ 8th 10 గ్రామ్స్ చూస్తే 2,800. 100 గ్రామ్స్ 28,000. ఒక కేజీ సిల్వర్ 2,80,000. మళ్ళీ ఇక్కడ 5,000 పెరిగింది. అలాగే ఏప్రిల్ 19th, ఏప్రిల్ 20th ఈ 3 days అబ్జర్వ్ చేస్తే ఈ 3 days కూడా 10 గ్రామ్స్ మనకి 2,800 పలికింది సిల్వర్ రేట్.
100 గ్రామ్స్ చూసుకున్నట్లయితే 28,000. 1 కేజీ సిల్వర్ 2,80,000 పలికింది. ఏప్రిల్ 15th, ఏప్రిల్ 16th, ఏప్రిల్ 17th, మళ్ళీ ఏప్రిల్ 18th, 19th, 20th వచ్చేసరికి ఈ 3 డేస్లో మనకి 5,000 సిల్వర్ రేటు పెరిగింది. ఏప్రిల్ 21st అండ్ ఏప్రిల్ 22nd 10 గ్రామ్స్ మనకి 2,750 రూపాయలు పలికింది సిల్వర్ రేట్. 100 గ్రామ్స్ కూడా 27,500. 1 కేజీ సిల్వర్ వచ్చేసి మనకి 2,75,000 పలికింది. ఏప్రిల్ 21st అండ్ ఏప్రిల్ 22nd 2,75,000 పలికింది సిల్వర్ రేట్. నిన్న ఏప్రిల్ 23rd సిల్వర్ రేట్ వచ్చేసి 10 గ్రామ్స్ మనకి 2,70,000. 10 గ్రామ్స్ 27,000. 1 కేజీ సిల్వర్ 2,70,000. ఇక్కడ మళ్ళీ 5,000 మైనస్ అయింది. ఒకసారి 2 months నుంచి మనం అబ్జర్వ్ చేస్తే సిల్వర్ రేట్స్లో మహా అయితే 5,000 లేదా 10,000, లేదంటే ఒక 3 days 5,000 అలానే ఉంటుంది, లేకపోతే ఒక 3 days అలా డౌన్ అవుతుంది, లేకపోతే ప్లస్ అవుతుంది. సిల్వర్ రేట్స్ అనేవి 4 lakhs వరకు క్రాస్ చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. మరి చూడాలి ఇవే రేట్స్ ఉంటాయా లేకపోతే పెరుగుతాయి అనేది. ఒకసారి ఈ రోజు 24th ఏప్రిల్ సిల్వర్ రేట్స్ చూస్తే మనకి 10 గ్రామ్స్ వచ్చేసి 2,02,650 రూపాయలు పలుకుతోంది. అలాగే ఒక 100 గ్రామ్స్ చూసుకున్నట్లయితే 26,500. 1 కేజీ సిల్వర్ చూస్తే 2,65,000. మళ్ళీ ఇక్కడ ఈరోజు 5,000 రూపాయలు తగ్గింది. మరి ఇవే రేట్స్ ఉంటాయా సిల్వర్లో కావచ్చు, అలాగే గోల్డ్లో కావచ్చు, ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నాయా మరి చూడాలి. ప్రజెంట్ అయితే మార్కెట్లో ఈ రోజున్న రేట్స్ అయితే ఇవి. గోల్డ్ మీద కావచ్చు, సిల్వర్ మీద కావచ్చు, మన భారతదేశంలో ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్ చేసేది గోల్డ్ అండ్ సిల్వర్ రేట్ మీదే. కాబట్టి ప్రజెంట్ ఇప్పుడైతే గోల్డ్ కావచ్చు, అలాగే సిల్వర్ రేట్ కావచ్చు ఈ రోజు తగ్గుముఖం పట్టిందని చెప్పుకోవాలి. గోల్డ్ అండ్ సిల్వర్ ఎప్పుడు ఈ రోజు స్టార్ట్ అయిందంటే మార్నింగ్ స్టార్ట్ అయిందంటే ఈవినింగ్ కూడా గోల్డ్ రేట్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి, అలాగే సిల్వర్ కూడా చేంజ్ అవుతుంది. ఎవరెవరికి కూడా ఈ రేట్స్ అనేవి చేంజ్ అవుతాయి. ఎవరైతే కొనుక్కోవాలనుకుంటున్నారో వాళ్ళు కొనుక్కోవటం ఇదే బెస్ట్ ఆపర్చునిటీ అని చెప్పుకోవాలి. ఇవి ఈ రోజు మార్కెట్లో ప్రెసెంట్ ఉన్న గోల్డ్ అండ్ సిల్వర్ రేట్స్. రేపటి గోల్డ్ అండ్ సిల్వర్ రేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మెగా 9 టీవీ.